బయటికి రాలేదు, అలానే కుడితే మింగలేదు. దాని పాటలు అసలు ఎంత వర్ణనాతీతంగా ఉంటాయంటే దిక్కుతోచని స్థితిలో ఎలుక ఉంటుంది. నిజంగా ఇప్పుడు ఈ కుడితిలో పడ్డ ఎలుక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వైసీపీతో అంటకాగిన అధికారుల పరిస్థితి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రెవెన్యూలు, డిఎస్పీ, ఎస్ఐలు, అలాగే కన్ను మిన్ను కాన్ రాకుండా రూల్స్ కూడా ఫాలో అవ్వకుండా అంటకాగినటువంటి అధికారులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే మాజీ మంత్రులు, వీళ్ళందరి పరిస్థితి అచ్చుగుద్దినట్టు కుడితిలో పడ్డలకలా ఉంది. ఎందుకు అంటే తన దాకా వస్తే ఏది తెలియదు అని అంటారు. నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అసలు అధికారం మనదే, 30 ఏళ్ళు మనమే ఉంటామని అనుకున్నారో ఏమో, ఏ స్థాయిలో విర్రవీగిపోయారంటే ఒక నిరసన తెలిపే పరిస్థితి లేదు, ఇది తప్పని చెప్పడానికి లేదు, గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, కేసులు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయితే మరీ దారుణం. సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినా తీసుకెళ్ళి సిఐడి విచారణలు అంటూ పెట్టేశారు. ఇక ప్రత్యేకంగా ప్రతిపక్షాలని టార్గెట్ చేయడానికే ఒక సిట్ ఏర్పాటు చేశారా అన్నట్టు ఆయన కొల్లి రఘురామరెడ్డి అయితే ఇంకా వేరే లెవెల్లో అసలు ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ చెలరేగిపోయిన పరిస్థితి. ఆడలేదు, మగలేదు, అసలు ఎన్ని రకాల పరిస్థితి అంటే కనీసం జై వైసీపీ అన్నందుకు కూడా గొంతు కోసేసి ఎలా చెలరేగిపోయారో అనేక సందర్భాలు, ఒకటా రెండా 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో విధ్వంసాన్ని ఎలా సృష్టించారో అందరూ చూశారు. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా అనేక సందర్భాల్లో అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ రూల్స్ పాటించిన వాళ్ళందరిపై చట్టపరంగా చర్యలు ఉంటాయి, జాగ్రత్త అని వార్నింగ్లు ఇచ్చినా కూడా అసలు లెక్క చేసే పరిస్థితే లేదు. అప్పుడు నారా లోకేష్ కూడా రెడ్ బుక్ చూపించి చాలా క్లియర్గా చెప్పారు, ఇందులో నేను చాలా పేర్లు రాశాను, ఎవరైతే చట్టపరంగా రూల్స్ అతిక్రమించి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారో వాళ్ళందరిపై మేము వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని కూడా రెడ్ బుక్ చూపించి మరి అనేక సందర్భాల్లో ఇదిగో రెడ్ బుక్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా ఎవ్వరూ వినని పరిస్థితి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రెడ్ బుక్ ఓపెన్ అయింది. సో ఒక రకంగా ఒక్కొక్కళ్ళు బుక్ అయిపోతున్నారు. ఈ బుక్లో ఉన్నటువంటి పేర్లు ఉన్న వాళ్ళందరూ ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే రూల్స్ అతిక్రమించారో వాళ్ళందరిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. వాళ్ళందరికీ సంబంధించిన నివేదికలు తెప్పించేసుకుంటున్నారు. సో విచారణలు ప్రారంభమైపోయాయి. సో ఇప్పటికే మనం చూసాం, మద్యం కుంభకోణంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది, మైనింగ్ కార్పొరేషన్ ఎండీ వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. సో అగ్రిగోల్డ్ భూ కబ్జా కేసులో జోగి రమేష్, జోగి బాబాయ్పై కేసులు రేపు మాపు పెట్టే అవకాశం కనిపిస్తోంది. సో మనము నెల్లూరులో కూడా చూసాం, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై అక్కడ ఉన్నటువంటి మహిళ కంప్లైంట్ చేసింది. సో బాధితులు ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు. విడుదల రజనీ కమిషన్ల ఏ స్థాయిలో 90 లక్షల రూపాయల దాకా కమిషన్లు వసూలు చేశారో అవన్నీ వెనక్కి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవి కాకుండా మోసపోయిన బాధితులందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేయమని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అసలు ఈ బాధితులు, ప్రజలు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇక్కడ స్వయాన అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కూడా ప్రధాన బాధితులే. ఎందుకంటే ఆ రోజు మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్పై ఏ స్థాయిలో వైసీపీ గుండాలు, నాయకులు వచ్చి మరి అప్పుడు ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి కానీ, దేవినేని అవినాష్ కానీ, ఆడ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని చెప్తున్నప్పుడు కూడా సీసీ ఫుటేజ్లు ఇచ్చి కంప్లైంట్లు చేసినప్పుడు అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో సీసీ ఫుటేజ్లు అవన్నీ ఇచ్చి పెట్టినటువంటి కేసులన్నిటిపై కూడా మళ్ళీ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. సో అన్నిటినీ కూడా విచారణ స్టార్ట్ చేశారు. ఇవే కాకుండా అసలు టీడీపీ మహిళలపై ఐపాక్ బ్యాచ్ ఏ స్థాయిలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారో మనం చూసాం. వాళ్ళందరిపై కూడా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత చాలా సీరియస్గా కామెంట్స్ చేసి చర్యలు తీసుకునేందుకు ఆవిడ కూడా ఉపేక్షించమని చెప్పారు. అలాగే డిజిటల్ కార్పొరేషన్లో లక్షల్లో వేలల్లో జీతాలు ఎలా స్వాహా చేశారు అన్న అంశంపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. డిజిటల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అక్రమాలపై కూడా విచారణ ప్రారంభించేసింది. ఇలా ఒకటా రెండా కార్పొరేషన్లలో అధికారులు వ్యవహరించిన తీరు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి అంతా మనమే అనుకున్న తీరు, అలాగే అధికారుల పరిస్థితి, ఇవన్నీ ఒక్కొక్కటిగా అంశాలతో పాటు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న ఆయన పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా
రెడ్ శాండిల్, నేపాల్లో రెడ్ శాండిల్ ఫైల్కి సంబంధించిన పూర్తి ఆధారాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో వీళ్ళందరిపై కూడా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అటవీ శాఖకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న అంశం కూడా నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. వీటన్నిటిపై కూడా మేము విచారణ చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రెడ్ బుక్కి సంబంధించిన అంశాలని సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడడం. మొత్తంగా చాలామంది గత కొన్ని రోజుల నుంచి మనం చూసాం, అసలు రెడ్ బుక్ ఉందా, అసలు ఊరికే చెప్పారా, చర్యలు తీసుకుంటారా లేదా అని టీడీపీ క్యాడర్ లేకపోతే కొంతమంది జనాలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం చూసాం. కానీ వాళ్ళందరికీ కేవలం 20 రోజుల్లోనే సమాధానం చెప్తూ ఇన్ని పరిణామాలు జరిగిన